వాక్యంలో చూస్తే దావీదు చేసిన మొదటి తప్పులో రికార్డెడ్లో యు సీ ద బిగ్గెస్ట్ సిన్. ఉరియా భార్య స్నానం చేసుకుంటుందంట. ఇట్ ఈస్ నాట్ షీ సెడ్యూసింగ్ హిమ్, షీ ఈస్ డూయింగ్ అ రెగ్యులర్ రొటీన్. కానీ తను చూశాడంట. తన తర్వాత పిలిపించి ఆయన ఇచ్చ కామము తీరేంత వరకు వాడుకుని పంపించాడంట. ఏం తెలియనట్టుగా మ్యాటర్ సెటిల్. దావీదు జీవితంలో మొదటి తప్పు అది. తన పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, సరిదిద్దుకున్నాడు. రెండో తప్పు చూస్తే ఒకసారి ఈ వాక్యం చదువుదామండి. 2 సమయాలు 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలదందుకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞేయగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టిన నేను. యోవాబు అడుగుతున్నాడు, ఎందుకయ్యా ఈ కోరిక? ఎవరిని లెక్క పెట్టమంటున్నాడు? ఎవరెవరైతే కత్తి పట్టుకుని పోరాడగలుగుతారో లెక్క పెట్టు. ఎవరెవరైతే నీ పక్షాన కత్తి తీసుకుని పోరాడగలుగుతున్నారో మనకి ఎంత ఆర్మీ ఉందో లెక్క పెట్టు. ఎంత ఆర్మీ ఉందో లెక్క పెట్టు అన్న తర్వాత ఈయన వచ్చి అడుగుతున్నాడంట, మోయాబు, ఎందుకు రాజా నీకు ఇలాంటి కోరిక ఎందుకు వచ్చింది? నువ్వు ఇన్ని పోరాటాలు పోరాడినప్పుడు ఈ రీతిగా కాదు కదా పోరాడింది. అరే నువ్వు ఏమి లేని వారితో పోయి గొప్ప గొప్ప రాజులను ఓడించావు, గొప్ప గొప్ప యుద్ధాలను జయించావు. ఇప్పుడేంటి అవసరం వచ్చింది? నీకు ఎంతమంది ఉన్నారని లెక్క తీసుకుంటానికి? మీ జీవితంలో ఒకసారి పరీక్షించుకోండి. మీ ప్రారంభ దినాల్లో ఏమి లేనిటప్పుడు విశ్వాసం ఎక్కువ ఉండిందేమో. నేను చేస్తాను ప్రభువా నీ కొరకని ఎంతో తెగించారేమో. కానీ ఇప్పుడు కుటుంబము, బిడ్డలు, ఉద్యోగము, వ్యాపారము అన్నీ వచ్చిన తర్వాత మేబీ యువర్ ఓవర్ థింకింగ్. ఎంత ఉంది బ్యాలెన్సు? ఎంత ఉంది సమయము? ఇవన్నీ కుదురుతుందా? ఒకప్పుడు చేసిన వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారేమో, ఎంతమందిని పెట్టుకుని ఉన్నామో చూద్దామే. ఆ సమయానికి చూసినప్పుడు, ఆ కాలానికి చూసినప్పుడు దే వర్ నాట్ ఇన్ ద వార్ టైం. అది యుద్ధ సమయం కాదు. యుద్ధ సమయంలో లేరు. యుద్ధ సమయంలో ఉన్నప్పుడు ఏమో పడుకుని ఉన్నాడు. ఏ కాలము ఏ సమయంలో చేయవలసింది ఆ కాలం ఆ సమయంలో చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ విల్ బి సివియర్. ఈరోజు మీ జీవితంలో మీరు ఏ కాలంలో ఉన్నారు, ఏ సమయంలో ఉన్నారు, ఏ పని చేస్తున్నారు? దావీదు విషయంలో చూస్తానండి. ఇక్కడ ఈ రీతిగా లెక్క పెట్టమనేటప్పుడు ఇలాగ అంటాడు ఆయన. ఎందుకు అయ్యా అంటే లెక్క పెట్టించన్నాడు. దాని తర్వాత లెక్క పెట్టారంట. ఎన్ని నెలలు లెక్క పెట్టారు? వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూసినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఏంటంట? ఆయనకి లెక్క వచ్చే తర్వాత అర్థమైందంట ఆయన ఏం చేశాడు. అరే ఆ లెక్కకి ఆనందపడాలి కదా. 8 లక్షల మంది ఇక్కడ, 5 లక్షల మంది అక్కడ, అంటే ఎంతమంది? 13 లక్షల మంది. 13 లక్షల మంది ఉన్నారా అని వెర్రవేగాల్సిన ఏమంటా, అయ్యయ్యో తప్పు చేశానే. మీ జీవితంలో ఎప్పుడన్నా తప్పు చేసిన తర్వాత గ్రహించుకున్నారా, అయ్యో నేను తప్పు చేశానే అని? మనం తప్పు చేసినప్పుడు, పొరపాట్లు జరిగినప్పుడు, అక్కర్లేని కార్యాలు జరిగించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అది ముఖ్యం. ఆ విషయమై దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం. కానీ ఎంతమంది తప్పులు గ్రహించుకోగలుగుతున్నాం? డూ యూ నో యువర్ మిస్టేక్స్? డూ యూ నో యువర్ రాంగ్ చాయిసెస్? డూ యూ నో యువర్ రాంగ్ యాక్షన్స్? డూ యూ నో యువర్ రాంగ్ థాట్స్? ఇఫ్ యూ డోంట్ నో యువర్ డెడ్, యువర్ ఆల్రెడీ డెడ్. యూ హ్యావ్ నో సెన్సెస్. చచ్చినోడికి స్పర్శ ఉండదు. స్పర్శ ఉన్నవాడు గ్రహించుకుంటాడు, అయ్యయ్యో తప్పు అయిపోయింది. దావీదు విషయంలో చూస్తానండి, ఆయన మనలాగే తప్పు చేశాడు. కానీ ఆయన తప్పు చేసినట్టే గ్రహించుకున్నాడంట, అయ్యో నేను చేసింది తప్పు. నేను చేసింది తప్పు అని గ్రహించుకున్న తర్వాత ఏమైందంటే దేవుని వాక్కు ప్రవక్త ద్వారముగా దావీదు దగ్గరకు వచ్చిందంట. చదువుతారా మాట? ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. 3 చాయిస్లు ఇస్తున్నాను, ఏదో ఒక చాయిస్ తీసుకో. మొదటి చాయిస్ ఏంటంటే, నీకు కరుముచున్న నీ శత్రువుల ఎదుట నీవు నిలువలేక 3 నెలలు పారిపోటుకు ఒప్పుకొందువా? నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు
3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? మనం చూస్తున్నామండి, 3 చాయిస్లు పెడుతున్నాడు. కరువు కావాలా? అదే స్వార్థపరుడైన దావీదైతే కరువు కోరుకోవచ్చు. ఎందుకంటే రాజుడికి కరువు కాలంలో కూడా కావాల్సిన ఆహారం ఉంటుంది. రాజు ఎలానో బ్రతికిపోతాడు. కరువు కాలంలో రాజు బ్రతికిపోతాడు, కానీ దేశంలో ఉన్న వారందరూ ఎండిపోతారు, అవసరమైతే చచ్చిపోతారు. అంతకాలం కరువు ఎంతమంది బ్రతుకుతారో కష్టమే. దేశం అంతా అల్లోకల్లం అయిపోతుంది. బట్ ద మూమెంట్ హీ రియలైజ్డ్ హిస్ సిన్, తన పాపాన్ని గ్రహించిన వ్యక్తి, నన్ను బట్టి నా దేశంలో ఉన్నవారు బాధపడటానికి లేదు, వారు బాధపడకూడదు, నేను తప్పు చేశా, తప్పు నాది. రెండోది ఆప్షన్ ఏంటంటే, నీ శత్రువులు నిన్ను తరుముతారు, నువ్వు పారిపోతా ఉంటావు. రెడీయా? దావీదు అనొచ్చేమో, నాకు శత్రువుల నుంచి పారిపోతాం అలవాటే కదా, పద అదే చేస్తాంలే అనొచ్చేమో. ఎందుకంటే సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటారు, 40 సంవత్సరాల వరకు తప్పించుకుని తిరిగాడు కదా, అనొచ్చు కదా. నో, నేను తప్పించుకుంటానేమో, ఎంతమంది మరణిస్తారో. నో. 3వ ఆప్షన్ తెగులు. దావీదు అంటాడు ఏంటంటే, ఈరోజు మనం అనే జవాబే, ఏమి చేయాలో తెలియట్లే. ఆ మాట ఆయన చెప్పింది చదవండి. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, ఏమీ తోచట్లేదయ్యా, గొప్ప చిక్కులలో ఉన్నాను, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నానయ్యా. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక. ఆగండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఉన్నది గొప్ప చిక్కు. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, దట్ ఈస్ వై ఐఎమ్ డెడ్, ఐఎమ్ ఫ్రీజ్డ్, ఐఎమ్ బ్లాక్డ్, ఐఎమ్ న్యూట్రల్. అంటే దావీదు ఒక మాట చెప్తున్నాడు, ఆయన నమ్మిన దేవుడు ఎవరో ఎరిగి ఉన్నాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు, గొప్ప చిక్కుల్లో నేను ఉన్నాను, కానీ నా దేవునికి ఏంటంట గొప్ప వాత్సల్యం అంట. ఎక్కడ ఆ మాట చదవండి. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక. యెహోవా బహు వాత్సల్యత కలిగిన వాడు, మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా కానీ కాదుతో నేను. మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక్కసారి చూసి చెప్పండి, దేవుడు ఎంతో గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు అని చెప్పండి. ఎందుకంటే someone needs to hear this. ఎందుకంటే చాలా మందికి the enemy has been telling you, you're wrong, you're done, you're over, you cannot do, there is no way out. అపవాది చెప్తా ఉన్నాడేమో, కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు మనకి దావీదు ద్వారంగా, యెహోవా గొప్ప వాత్సల్యత కలిగిన వాడంట. హీఈస్ మోర్ మర్సిఫుల్. దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, కరుణను చూపించే దేవుడు అండి. ఆయన కరుణ నిరంతరం ఉంటుందంట, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. కరుణించు దేవుడు ఈరోజు మన మధ్య మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, గొప్ప చిక్కులు ఇరుక్కున్నాను, కానీ మనుషుడి చేతుల్లో పడతాను కన్నా దేవుని చేతుల్లో పడతాను. ఎందుకంటే ఆయన కరుణించే దేవుడు, ఎంతో గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు. దేవుడు అంటాడు, సరే అన్నావు కాబట్టి స్టార్ట్, తెగులు స్టార్ట్. దేవుని చేతుల్లో ఉంటాం, కొన్నిసార్లు తెగుల్లోకి వెళ్ళాలి. తెగుల్లోకి వెళ్తాం, ఇట్ ఇస్ జస్ట్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే ఈరోజు చాలా మంది కాన్సిక్వెన్సెస్ అన్న మాటను గ్రహించుకోవట్లేదు. డూ యూ నో లైఫ్ ఇస్ ఫిల్డ్ విత్ కాన్సిక్వెన్సెస్? ఎవ్రీ చాయిస్ దట్ యూ మేక్ ఇస్ ఫిల్డ్ విత్ కాన్సిక్వెన్సెస్. ఈరోజు ఆ కాన్సిక్వెన్సెస్ కానీ లేకపోతే పాపానికి లిమిట్ ఉండదండి, తెలుసుకోండి. కృపాకాలంలో కృపను అనుభవిస్తున్న వ్యక్తి కాన్సిక్వెన్సెస్ లేకపోతే దే విల్ నెవర్ స్టాప్ సిన్నింగ్. క్షమించే దేవుడు, కానీ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దేవుని చేతుల్లోనే పడుతున్నాను, ఐ హ్యావ్ కమిటెడ్ సిన్, ఐ రిపెంట్, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నా. కానీ దేవుడు అంటున్నాడు, నిర్ణయించిన కాలం వరకు తెగులంట. అప్పటికే 74,000 పీపుల్ చచ్చిపోయారంట. 74,000 పీపుల్ ఒక్క దోత చంపుకుని వెళ్ళిపోతా ఉంది. నెక్స్ట్ యెరూషలేము దగ్గరకు వచ్చిందంట దోత, కత్తి ఎత్తుతుందంట. అంతలోకి ప్రవక్త మాట ఇస్తున్నాడు దావీదుకి, చదువుతారా? అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. ఏంటంట? వారికి ఆ శిక్ష వచ్చేటప్పుడు ఆయన చూసి బాధపడుతున్నాడంట. ఈరోజు ఎంతమంది మీ జీవితాలను చూసే దేవుడు బాధపడుతున్నాడు? ఎంతమంది మీరు చేసిన తప్పులను బట్టి, పొరపాటును బట్టి, మీరు తెచ్చుకున్న కార్యాలను బట్టి, కీడును బట్టి, మీ బిడ్డలను బట్టి, మీరు అనుభవిస్తున్న విషయాలను బట్టి ఆయన బాధపడుతున్నారు. కానీ బాధపడే ప్రతి ఒక్కరికి దేవుడు బయటకు వస్తానికి ఒక అవకాశం పెడుతున్నాడు. ఎందుకంటే కీడు ఇంకా పాకుతుంది. ఆ కీడు ఆపుతానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అదే మనం చూస్తున్నాము. ఏంటి చదవండి అక్కడ. యెహోవా కీడును గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. దూతకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆపు, ఇంకా ఆపు, నేను చూడలేకపోతున్నా, ఆపు.
ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దిస్, ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు డై. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆయన కరుణను చూపించిపోతాం, మనం బ్రతుకుంటాం, ఇప్పటికే చచ్చిపోయి ఉంటాం. వెంటనే అక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు అక్కడ దావీదుతో, నువ్వు వెళ్ళు, కళ్ళం దగ్గరికి వెళ్ళు, ఆ స్థలంలో బలిపీఠం కట్టు, అక్కడ బలి ఇవ్వి. ఎందుకంటే దేవుని తీర్పు అవ్వలేదు, ఇంకా బలి ఉండాలి. దేర్ హ్యాస్ టు బి ఎ ప్రైస్ పెయిడ్. చెల్లించుకున్న సెటిల్మెంట్ లేదు. ఫేర్ ట్రాన్సాక్షన్ ఉండాలంటే ప్రతి పాపానికి జీతము మరణము, దానికి క్రయధనం అంటే రక్తము. రక్తం చిందించకుండా బలి లేకుండా యూ కెనాట్ హ్యావ్ సెటిల్మెంట్ చేసుకోపో. దూతను ఆపి సెటిల్మెంట్ టైం ఇచ్చాడు. దూతను ఆపాడు అంటే నువ్వు మరలా ఎట్లా పడతా అటు వెళ్ళిపోతాను కాదు, సెటిల్ అవ్వలేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు దూతను ఆపాడు మీ జీవితంలో. అందుకని మీరు అనుకుంటారు థింగ్స్ ఆర్ ఫైన్, ఐ కెన్ గో బ్యాక్ టు నార్మల్. నో 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 యూ సెటిల్ బెటర్. ఈరోజు చాలామంది ఇంకా సెటిల్ చేసుకోకుండా ఉన్నారు. యూ నీడ్ ద బ్లడ్, ద రిడెంప్షన్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఈరోజు మన సెటిల్మెంట్, ఆయన రక్తం ఈరోజు మన సెటిల్మెంట్. మనం ఒప్పుకున్న వాటికే సెటిల్మెంట్, ఒప్పుకునే దానికి ఇంకా సెటిల్ అవ్వాలి. ఈరోజు చాలామంది సెటిల్మెంట్ చేసుకోకుండా చాలామంది నేను రక్షించబడ్డాను అంటున్నారు. ఒప్పుకొని ప్రతి పాపానికి అపవాదికి మీ పైన అధికారం ఉంది, జాగ్రత్త. అది ఎన్ని సంవత్సరాలనే ఎన్ని తరాలనే, తరాలు పట్టుకుంటాడంట వాడు. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, తరాలకు పట్టుకుంటాడు. మనం చూస్తాము దావీదు తన దాసులతో అర్నాన్ దగ్గరికి వెళ్తున్నాడంట ఆ కళ్ళెం కొనుక్కోవడానికి. ఆయన వస్త్రం చూసి, రాజా ఏం కావాలి రాజా, వడ్ యూ వాంట్ కింగ్, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్, నీకేం కావాలని తీసుకో. నాకు ఈ కళ్ళెం కావాలంటే, రాజా నీ కళ్ళెం ఏంటయ్యా, కళ్ళెము, బల్లులు ఇస్తాను, ఎడ్లు గొర్రెలు అన్నీ ఇస్తానయ్యా, అన్నీ ఇచ్చుకో, దేవునికే కదా అంటే. దావీదు అక్కడ ఒక మాట అంటాడు, ఆ మాట చదువుదామా దయచేసి. రాజు, నేను అలాగు తీసుకొనను, నువ్వు ఓరకిస్తాను ఏంటి, తీసుకుంటానా కనబడుతున్నానా? నేను దేవుడికి పోబోయేది, నువ్వు నాకు ఓరకిస్తాను, నేను దేవునికి ఇస్తానా? ఏమంటున్నాడు చూడండి, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇచ్చి నీ దగ్గర కొంటా, వెల ఇయ్యక నేను తీసుకుని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని. వెల ఇవ్వనిది నా దేవునికి దహన బలిగా నేను అర్పించను. Without paying the price, I will not give it to God. Can I ask you something? What have you given to God that you have paid the price? What have you given to God? ఈరోజు చాలా మందికి ఈ ప్రార్థన మంచిగా అలవాటైంది. దేవా నన్ను ఆశీర్వదించు, నేను నీకు ఇస్తాను. ఆహా అంటే ఏంటి? ఆకాశం నుంచి వచ్చే, లేకపోతే నాకు ఎవరైనా ఓరక ఇచ్చేయాలి, అప్పుడు నేను నీకు ఇస్తాను. ఏది నీ కష్టార్జితం? ఏది? అది నాకు కావాలి కదా, నా తిండికి కావాలి కదా, నా ఇంటికి కావాలి కదా, నా కుటుంబానికి కావాలి కదా, మా ఇంటి వాళ్ళకి కదా, నా అప్పులు కట్టుకోవాలి కదా. అందుకని ఎప్పటికీ ఏది మిగులుతలే. దేవుడికి ఓహన ఎలాగండి? దేవుడికి ఓరకు వచ్చింది ఇస్తావా? గివ్ ద బెస్ట్. కయ్యన్ హేబెల్ విషయంలో కూడా చూస్తాం. ఇట్ ఈస్ గాడ్ వాంట్స్ టు సీ హార్ట్స్ డిజైర్స్. ఏంటి? దేవునికి డబ్బులు లేక, దేవునికి గొర్రెలు లేక, దేవునికి అర్పణ లేక, ఏంటి దేవుడు ఏదో తింటాడన్న మిమ్మల్ని తెచ్చోమంటున్నాడు. నో 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 నో. నీ హృదయం ఎలాగుంది? దావీదు చాలా బాగా ఎరుగున్నాడు. నేనేంటి దేవునికి ఓరక ఇస్తానా? కష్టార్జితం లేనిది, వెల పెట్టండి, ఓరకు వచ్చేది నేను దేవునికి ఇస్తాను. ఐ కెనాట్ డూ దట్. ఐ విల్ నాట్ డూ దట్. ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ పేడ్ ప్రైస్, దట్ ఐ విల్ గివ్ ఇట్ ఫర్ గాడ్. నేను వెల చెల్లించాలి. ఆ స్థలాన్ని కొంటాడండి. ఆ స్థలాన్ని కొని అక్కడ బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి ఇచ్చాడంట. ఎప్పుడైతే ఆయన స్థలానికి వెల పెట్టుకొని బలిపీఠాన్ని కట్టి బలి ఇచ్చి అక్కడ బలి చెల్లించాడో, ఒకసారి చూస్తే ఆ స్థలం ఏంటంట, థ్రెషింగ్ ఫ్లోర్, కళ్ళెము. కొన్ని వారాల ముందు, 3 వారాల ముందు చూసాం గిద్యోను గురించి మాట్లాడినప్పుడు. కళ్ళెము ఏంటి? ఆయన కళ్ళెం అంటే గోధుమలు కొట్టే స్థలము, అంటే ద ప్లేస్ ఆఫ్ సపరేషన్. చెత్త పోవాలి, పొట్టు పోవాలి, దుమ్ము పోవాలి, విత్తనం కింద పడాలి, ముఖ్యమైనది రైస్ కిందకి రావాలి, విలువైంది మిగలాలి, గాలికి చెత్త అంతా ఎగిరిపోవాలి, కొట్టబడే స్థలం అది. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ డెసిగ్నేషన్. హూ ఆర్ యూ, హౌ వాల్యుబుల్ ఆర్ యూ, నిర్ణయించబడే స్థలం. అదే స్థలాన్ని కొన్నాడు. అది ఆయన బయట ఉంది, ఆయన రాజ్యం బయట ఉంది పైన. అక్కడ కొన్నాడు, అక్కడ కని బలిపీఠం కట్టి బలి ఇచ్చాడంట. ఒకసారి చదువుతారా? బలి ఇచ్చిన వెంటనే ఏమైందో? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఆ తెగులు ఆగి ఇశ్రాయేల్ని విడిచిపోయెను. దావీదు తప్పు, దావీదు పాపం. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను, ఇంత దావీదు గురించి చెప్పానంటే, మన ఆశ ఒకటి ఉంటుంది, దేవా నేను నీ కొరకు ఉండాలి. కానీ మనమందరం మన జీవితంలో ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాం, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కార్యాలు. అందుకని తప్పులు చేయమని నేను చెప్తలేదు, కానీ చేయకూడదని కార్యాలు చేస్తున్నామో అదే మన మనుషుడి జీవితము. కానీ మనకి కరుణను చూపించే దేవుడు, కరుణించే దేవుడు, కృప కనికరాలను ఇచ్చే దేవుడు ఉన్నాడని తెలియజేస్తున్నాను.
ఎందుకంటే దావీదు వీక్నెస్ వాజ్ బెత్షెబా. అవునా? దావీదు బలహీనత బెత్షెబా. దావీదు చేసిన పాపం బెత్షెబాతో. బెత్షెబా ఉరియా భార్య. తన కోరి తెచ్చుకున్నాడు, తనతో పాపం చేశాడు. తనను బట్టి పాపం చేసి దేవునికి విరోధంగా తిరిగాడు. దేవుని కోపం రగులుకుంది. పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుని వాక్యలో చూస్తానండి, రెండో తప్పు, తను దేవునికి విరోధంగా చేసిన దాన్ని బట్టి తన వెల చెల్లించి బలి అర్పించాడు. ఆ స్థలం ఏంటి? ఆ కళ్ళెము, అర్నాన్ కళ్ళెము. ఆ కళ్ళెంలోనే సొలొమోను కట్టిన ఆలయం ఉంది, తెలుసా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కళ్ళెము బలి ఇచ్చిన బలిపీఠం దగ్గరే మందసపు పెట్టబడింది, తెలుసా? ఏదైతే ఒక కళ్ళెంగా దున్నబడే స్థలము, కాల్చబడే స్థలము, శిక్షకి కొట్టివేయబడే స్థలం ఉందో, దేవుడు అన్నాడు, రైట్, అక్కడ నేను దిగుతున్నా. ఎందుకంటే నేను కరుణించే దేవుడు అనేది ఈ లోకమంతా తెలుసుకోవాలి. నేను కరుణించే దేవుడిని ఈ లోకమంతా తెలుసుకోవాలి. ప్రాయశ్చిత బలి, రక్త చిందన లేఖన పాప క్షమాపణ లేదు, మరణము లేఖన విడుదల లేదు. చచ్చిన వాడు మాత్రమే పాపం నుండి విడిపించబడిన వాడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు మన కొరకు మరణించాడు. ఎట్లా ఎడ్లు గొర్రెల రక్తాలు ఎలా మరణించి చస్తున్నాయో, రక్తం చిందలు పడుతున్నాయో, మన స్థానంలో మనకు విమోచన టెంపరీ, దే కెనాట్ గివ్ రియల్, బట్ జీసస్ క్రైస్ట్ హస్ డన్ ద రియల్, ఈజ్ డన్ ద ట్రూ, ద అల్టిమేట్ సాక్రిఫైస్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు బలం కోల్పి ఉన్నారేమో, సోల్పి ఉన్నారేమో, చేతకాని పరిస్థితులు ఉన్నారు. యూఆర్ టెలింగ్ ఐఎమ్ డన్, ఐఎమ్ ఓవర్ అంటున్నారేమో. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుందండి, మీ తప్పులు పొరపాటులను దేవుడు సరిదిద్దగలిగిన దేవుడు. ఇంక ఈ కుటుంబం మారుతుందా? మారుతుంది. ఈ బిడ్డలు మారుతారా? మారుతారు. ఈ వివాహంలో సమాధానం ఉంటుందా? ఉంటుంది. ఈ వ్యాపారం మరలా ఫలిస్తుందా? ఫలిస్తుంది. నేను చేసిన తప్పు కదా, ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? ఎందుకంటే సొలొమోను చూసినప్పుడు దావీదుకి దేవుని కనికరాన్ని ఎలా పొందాలో బాగా తెలుసు. సొలొమోను అడుగుతాడు దేవుణ్ణి, వాట్ ఇఫ్ వి డూ సిన్, వాట్ ఇఫ్ వి డూ రాంగ్? చేయకూడదు చేస్తే ఏం చేయాలి? దేవుడు నేర్పిస్తున్నాడు సొలొమోనుకి. ఏంటి తెలుసా? నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారి చెడు మార్గములు విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా నేను వారిని క్షమిస్తాను. రెండోది, వారి దేశాన్ని స్వస్థపరుస్తా. God is saying, you repent, you come, you seek my face, I will forgive you, I will heal your nation. అంటే నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తా, నీ జీవితాన్ని స్వస్థపరుస్తా, నీ ఉన్న స్థలాన్ని స్వస్థపరుస్తా, నీ బ్రతుకుల్ని మళ్ళీ ఆనందంతో నింపుతా, మళ్ళీ ఆనంద తైలాన్ని నీకు ఇస్తాను, నీకు సంతోష సమాధానంతో నడిపిస్తున్నాను. యూ థింక్ ఇట్స్ ఓవర్, గాడ్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ ఓవర్. అపవాది చెప్పేసాడమ్మా మంచిగా, ఇంకా నీకు ఏం చేయలేవు, వయసు అయిపోయింది, కాలం అయిపోయింది, సమయం అయిపోయింది, ఇట్స్ ఆల్ ఓవర్. నో నో నో, గాడ్ ఈస్ రిమైండింగ్ యూ. ఈరోజు చాలామంది అండి, ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తున్నాను, ఒకప్పుడు ప్రయత్నం చేశారు, పోరాడారు, ఇంకా అయిపోయింది, గివప్ అయిపోయింది. యూ హ్యావ్ గాట్ సో హ్యాబిచువల్ ఫర్ దిస్ సిక్ లైఫ్, ఇంపేర్డ్ లైఫ్. నేను ఇంతే, నేను కుంటోనే, నేను కుంటిగానే నడుస్తా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అక్కర్లా, నేను కుంటిగానే నడుస్తా. ఎందుకంటే కుంటిగా నడుస్తా నాకు అలవాటు అయిపోయింది, గుడ్డిగా జీవిస్తా నాకు అలవాటు అయిపోయింది, ఈ లెక్కలు చూసుకుని ఇక్కడ కూర్చుంటా అలవాటు అయిపోయింది, ఈ లెక్కలు చూసుకుని ఇది చేసుకుంటా నాకు అలవాటు అయిపోయింది, నేను ఇలాగనే ఉంటాను, నాకు ఇంకేం వద్దులే, ఐఎమ్ డన్, ఇందే బ్రతుకు. లేదంటే మన దేవుడు నూతన కార్యాలు చేస్తాడంట. ఆయన నూతన కార్యాలు చేస్తాడంట. కానీ మనకు ఆశ ఉంటే మాత్రమే, మనం ఆయన్ని వెతుకుతే మాత్రమే, మనం ఆయన దగ్గరికి తిరిగి వస్తే మాత్రమే. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న మీరు, మీ జీవితాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారా? దేవుని పాత్రలుగా నిలబడుతున్నారా? మీరు చేసిన తప్పులు తప్పే, తప్పు మారదు. కానీ తప్పుకి క్షమాపణ ఇచ్చిన దేవుడు ఉన్నాడు. మీ తప్పుని సరిదిద్ది అందులో మీరు చేసిన పొరపాటుల నుండి మీకు మహిమని, ఘనతని, దేవునికి అంగీకారమైన కార్యాలను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో మీరు తప్పు అనేది కూడా దేవుడు ముందుగానే ఎరుగున్నాడంట. ఆయన ముందుగా ఎరుగున్నాడు కాబట్టి ఆయన ఆ సిలువ పైన మన కొరకు ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని చిందించి, క్రయధనాన్ని చెల్లించాడు. ఇఫ్ హీ నెవర్ న్యూ ఇట్, దెన్ దేర్ ఇస్ నో రిడెంప్షన్ ఫర్ యూ. ఆయన ఎరుగున్నాడు కాబట్టి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. అందుకని తప్పులు చేసుకుంటా పోవచ్చా? నో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సర్వ్ ఫెయిత్ఫుల్లీ, లివ్ ఫెయిత్ఫుల్లీ, ఆనర్ కింగ్, ఒబే హిమ్, సరెండర్ అండ్ హిమ్. ఆయన చేతుల్లో సమర్పించుకుందాం, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతాం. మన జీవితాలు నిజంగా, మన జీవితాల దూరంగా ఆయన మహిమపరచబడాలని, మనల్ని చూసి మనుషులు దేవుని మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడండి.
కెన్ యూ బీ ద వన్? అయితే తలలోంచి ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేయండి. జీవితంలో ఏంటి ఆ గాయాలు, ఏంటి ఆ దెబ్బలు, ఏంటి ఆ పొరపాట్లు? వాట్ ఈస్ దట్ యూ సో విష్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ ఫినిష్. I wish I can go back and change things. You don't have to change anything. You have a God who can change everything in the future for the results for you. All for good, all for good. సమస్త కీడును మేలుగా మార్చే దేవుడు అంట. ఆయన ఘనమైన కార్యాలను జరిగించే దేవుడు. ఈ సమయంలో, ఈ ప్రార్థనలలో మీరు ఒక్కసారి మీ జీవితాన్ని ఆయన చేతుల్లో సమర్పించుకుని ఒక్కసారి యథార్థంగా మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యాన్ని జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు మీరు కృంగిన పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో, వేదన పరిస్థితులు ఇక్కడ ఉన్నారేమో, లేకపోతే ఇంకా ఏమాత్రం నిరీక్షణ లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారేమో. ప్రభు నామమును మీకు తెలియజేస్తున్నామండి, నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి మనకి క్రయధనాన్ని చెల్లించి మనల్ని విడిపించి ఆయన నిత్య జీవనంలో ఆయన రాజవారసులుగా చేసుకుని ఆశపడే దేవుడు ఉన్నాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదంటే. యూ హ్యావ్ మెస్డ్ యువర్ లైఫ్, దట్స్ ఫైన్. వి ఆల్ మెస్ అవర్ లైఫ్స్. We all mess our lives. We all mess our lives. We all make mistakes. But there's a God who will fix every problem. You might be regretting of the past. Regretting is not going to make any difference in your life. It's going to make your life miserable. కానీ ఆయన చేతులకు సమర్పించుకుని, దేవా నీ చేతులు పడతాం మేలయ్యా, నీ చేతులు పడతాం క్షేమమయ్యా, అయ్యా నీ చేతులు పడి నువ్వు శిక్షించినా పర్వాలేదయ్యా, నీ చేతులు పడుతున్నాను, నువ్వే నా దిక్కు, నీవే నా బలము అని దేవుని చేతుల్లోకి వస్తే ఆయన నూతన కార్యం చేయగలిగిన దేవుడు అండి. ఆయన నూతన కార్యం చేయగలిగిన దేవుడు అండి. ఆయన నూతన కార్యం చేస్తాడు మీరు నిజంగా సమర్పించుకుంటే. ఎక్కడ మన చేతులు ఆయన వైపు చాలు, దేవా నన్ను బలపరిచేయ్యా, నన్ను బలపరచు ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించేయ్యా, నన్ను స్థిరపరచు, నన్ను నడిపించు, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ్యా. Use me, Lord. Use me, Lord. Use me, Lord. Use me for your glory, Lord. Lord, I ask you, use me, strengthen me. నన్ను మలచు, నన్ను మార్చు, నన్ను బలపరచు, నన్ను సరిదిద్దు, నన్ను లేవనెత్తు. నాకు కావాల్సిన నీ కృప దయచేయి. తగ్గించుకుంటున్నాను ప్రభా, నీ చేతుల దగ్గర తగ్గించి సమర్పించుకుంటున్నాను. ఐ కమ్ విత్ బ్రోకెన్ హార్ట్. విరిగిన హృదయంతో వస్తున్నాను అయ్యా, నలిగిన మనస్సుతో వస్తున్నాను. నలిగిన హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం చేయవండి, నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నా జీవితాన్ని నూతనపరచు, నా బ్రతుకును నూతనపరచు, నా గమ్యాన్ని సరిదిద్దు, నాకు దృష్టి దయచే, నాకు దృష్టి దయచే, నాకు దృష్టి దయచే. అడగండి, దేవుడిని అడగండి. మీరు ప్రార్థన చేయకుండా మాత్రం పోతున్న మీకు ప్రయోజనం లేదండి. యూ నీడ్ టు ప్రే. యూ బెటర్ నీడ్ టు ప్రే. యూ బెటర్ ప్రే. ఓపెన్ యువర్ మౌత్, సరెండర్. దేవా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, బలిపీఠం మీద నన్ను నేను సమర్పించుకుంటున్నాను అయ్యా. నన్ను బాగు చేయి ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా. అడగండి, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను సరిదిద్దు ప్రభా. హీల్ మీ, మేక్ మీ న్యూ, మేక్ మీ ఫ్రెష్, మేక్ మీ హోల్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా విరిగిన స్థితిలో, విరిగిన పరిస్థితుల్లో నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చునగా నీ దగ్గర సమర్పించుకుంటా ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ పాదాలు పట్టుకుంటా ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. విరిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయమని నీ వాక్యం తెలియజేస్తాను కదా ప్రభా. గాయపరచబడిన వారిని చూడు, నలిగిన వారిని చూడు, బెదిరిన వారిని చూడు. జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేసి ఇంకా నాకు బయటికి లేదా మార్గంలోనే తత్పణం పడుతూ సతమితమవుతున్న వారిని చూడు ప్రభా. కృప కనికరం కలిగిన దేవా, సమస్తము నూతన పరచగలిగిన దేవా, నూతన అవకాశాలు, నూతన తరుణాలు, నూతన దీవెనిచ్చే దేవా నీకు వందనములయ్యా. దేవా మేము చేసిన కీడును బట్టి, మేము చేసిన తప్పును బట్టి, మేము చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి మాకు వచ్చిన స్థితి నిన్ను వెరుగున్న దేవుడు అయ్యా. కానీ ప్రభువా నువ్వు కరుణను చూపించే దేవుడు, నువ్వు దీర్ఘశాంతవంతుడు అయ్యా, నువ్వు దయాళుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, సమస్తము నూతనంగా మార్చగలిగిన దేవుడు ప్రభువా. నీ ప్రజలను ఒక్కసారి దర్శించయ్యా. స్వార్థ బ్రతుకు, స్వార్థ జీవితము, స్వార్థ కార్యాలు కాకుండా దేవా నీ చిత్తము నెరవేర్చడానికి, నీ చిత్తానికి సమర్పించుకోవడానికి, నీ చిత్తంలో జీవిస్తానికి, వారి జీవితాన్ని నిర్ణయిస్తానికి సహాయం చేయ ప్రభువా. ప్రభువా ఒక్కసారి నీ గాయపడిన హస్తంతో విరిగిన ప్రతి హృదయాన్ని ముట్టు ప్రభువా. గాయాన్ని మానిపేది నీవేనయ్యా, స్వస్థపరిచే దేవుడు నీవేనయ్యా. దేవా ఒక్కసారి నీ బిడ్డల జీవితాన్ని దర్శించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి గాయపరచబడిన హృదయాన్ని చూడు. బాగు చేసే దేవుడు నీవే, భద్రపరిచే దేవుడు నీవే, వర్ధలింపజేసే దేవుడు నీవే, ఫలింపజేసే దేవుడు నీవే, నిలబెట్టే దేవుడు నీవేనయ్యా. I ask you Lord for your grace, for your favor.
గుండె చెదరిన వారిని చూడు ప్రభు. మనుషుల ద్వారా అవమానపరచబడిన వారిని చూడయ్యా. తప్పుల ద్వారా కృంగదీయబడి అపవాది ద్వారా బంధించబడిన వారిని చూడు ప్రభా. బంధకాల్లో నివసిస్తే ఇంకా ఇదే నా జీవితం అని జీవిస్తున్న వారిని చూడు ప్రభా. దేవా, అపవాది ఎవరినెవరినైతే బంధించి పెట్టాడు, అపవాది ఎవరినెవరినైతే గాయపరుస్తున్నాడు, అపవాది ఎవరినెవరికైతే అబద్ధాల ద్వారంగా అయ్యా వారి మనసుల్ని, వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారికి కలిగిన సమస్తాన్ని బంధించి పెట్టాడు, ఈ సమయం నీ వాక్య శక్తి ద్వారంగా దేవా, నీ వాక్యములు నువ్వు ప్రకటించిన రీతిగా త్రూ యువర్ వర్డ్ యు సెండ్ డెలివరెన్స్ లార్డ్. దేవా, నీ ప్రజలకి నీ వాక్కు ద్వారంగా నిరీక్షణ, ధైర్యము, స్వేచ్ఛ కలగాలని వేడుకుంటాను. బంధించబడిన వారు ఉంటే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము ప్రభా. నీ బిడ్డలు చూడయ్యా, నీ బిడ్డలు చూడు ప్రభా. ఈరోజు నీవు మాట్లాడుతున్నావయ్యా, నీ ఆత్మ నియమం చొప్పున జీవించమంటున్నావు, నీ ఆత్మ సహాయంతో బ్రతకమంటున్నావు. నీ ఆత్మ తోడు దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. నీ బిడ్డలు ఎలాంటి వారు ఉన్నారు, ఎలాంటి స్థితిలో నన్ను ఎరిగిన దేవుడు. అనారోగ్యస్తులు ఉంటే ముట్టి స్వస్థపరిచేయ, బాధ వేదనలు ఉంటే దుఃఖంలో ఆనందంలో మార్చేయ దుఃఖాన్ని. అయ్యా, ఓటములో ఉన్న జీవితాలను చూడు ప్రభా, జయాన్ని అనుగ్రహించు ప్రభా. నీ ద్వారా సమస్తము సాధ్యము. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు తెచ్చి మా తలని హెచ్చించే దేవుడు నీవే, మా పట్ల మేలు చేసే దేవుడు నీవే, మాకు జయాన్నిచ్చే దేవుడు నీవే. నీ చిత్తము మాత్రమే మా జీవితంలో జరగాలని వేడుకుంటూ మా జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.